నేను అందుకే వచ్చుకున్నా బిడ్డ. బాబా దగ్గరికి వెళ్ళా నా పెళ్లికి Papà te che papà te. Papà te mia te. बेटी को कल 5 बजे रात से महाराष्ट्र की तरफ निकले थे। फिर रातों भर में पानी आके मारने गए, उन्हें फोन करे 1 बजे रात को मैं मार लेके जा रही हूँ, दुआ करो बोल के बोले। और हमारे आदमी भी गए वहाँ को, कुछ मदद करना तो ना बस पे गए नहीं तो कार पे गए? बस में रिटर्न आते वक्त ऑटो मालिक गए थे, कार में बैठे, कार के मालिक चल गए। गवर्नमेंट हमारा अम्मी कैसा मिला। మా అత్తమ్మ పేరు సమీనా. ఆమె మహారాష్ట్రకు పోయింది సోపత్తోని. ఆడ తట్టుకున్నది వరదకాలలో. కనిపిస్తే మా అత్తమ్మ జాడనయ్యే పుల్లి లేకపోతే కనిపిస్తే తోలేయండి, ఇటు పంపియండి. దయచేసి మీరు ఆలోచించండి మా అత్తమ్మ కోసం అని. నలుగురు వెళ్ళాళ్ళు, నలుగురు, ఒక మగ అయినా ముగ్గురు ఆడోళ్ళు. మా అత్తమ్మ పేరు సమీనా. ఫోన్ చేసి ఇట్లా ఒక్కోళ్ళని వెళ్ళిళ్ళు, మిగిలిన వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని కొట్టుకపోయిళ్ళు ఆ కార్లు అని చెప్పిండు ఆయన. రిటర్న్ ఆయన 11-12 గంటలకే వెళ్ళిళ్ళు. నైట్ 12 గంటల 10 నిమిషాలకు ఫోన్ వచ్చింది. ఇట్లా మేము అక్కడ నుంచి వెళ్ళి 11 గంటలకు సార్, 11 గంటలకు వెళ్ళి 12:30కి ఇట్లా ఫోన్ వచ్చింది. మేము ఇట్లా తట్టుకున్నాము, ఇట్లా వరద కాలంలో కార్లు మాట్లాడుకొని వస్తున్నాం మేము అక్కడ కంచి అని చెప్పిళ్ళు. ఫోన్లో ఇట్లా తట్టుకున్నాము కార్లు అని చెప్పిళ్ళు. అంతే మాట అయింది. ఇక ఆమెతో ఏ మాట కాలే. ఫోన్లో తలుగుతలేవు, ఫోన్లు కలుస్తలేవు. ఫోన్లు చెప్తే ఫోన్ చేసి ఇంత చెప్పింది, మేము ఇట్లా వరద కళ్ళ తట్టుకున్నాము, అందరం ఉన్నాము, ఆడవాళ్ళం నలుగురాము, మగోళ్ళు ముగ్గురు అని చెప్పిళ్ళు. ఇలా ఎల్లుడు కష్టము, నేను ఇంటికి వచ్చి కూడా రాలేననుకుంటా తట్టుకున్నా. ఇలా అత్తను రాను ఇంటికి కార్లని రాంగా పోంగా బస్సులో వెళ్ళి రాంగా కార్తో మాట్లాడుకొని వస్తున్నారు. కార్లో నైట్ అయిపోయిందని కార్ మాట్లాడుకొని వస్తున్నారు. రాంగా పోంగా బస్సులోనే వెళ్ళాళ్ళు. గవర్నమెంట్ ప్రభుత్వం దయచేసి వెతికి మా అత్తమ్మకు మాకు పంపించేయండి. దయచేసి మా అత్తమ్మ ఎక్కడ లెంకండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు మాకు. దయచేసి ఎక్కడ ఉన్నా మీరు వెతికి రండి, వెతికి తీసుకురండి. ఈరోజు తారక రామనగర్ జైత్యాల నుండి మా ఊరు నుంచి 3 మహిళలు, ఒక పిల్లవాడు బాబు, నలుగురు ఏదో పని మీద మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. మహారాష్ట్రలో ఆ వర్షాల ప్రభావం ఎక్కువ ఉండి వాళ్ళు ఇల్లంగా బస్సుకి వెళ్ళి రాంగ కార్లో తొందర వస్తామనే వరకు అది కట్ట దిగిపోయి డ్యామ్దో మరి కాలువదో కట్ట దిగిపోయి వాళ్ళు డ్యామ్ అక్కడ కార్లకి వెళ్ళి బయటికి వెళ్ళి కార్లకి వెళ్ళి కొట్టుకోవడం జరిగింది. కారు పడి దాంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిర్రు. బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా మేము వరదలో చిక్కుకున్నాం, మాకు ప్రాణహాని ఉంది, మేము వస్తామో రామో అని చెప్పిర్రు. దాంట్లోకి వెళ్ళి 3 మహిళలు గల్లంతయ్యారు. వాళ్ళ విషయం ఇంకా మాకు మొత్తం తెలియలేదు. ఒక బాబు మాత్రం బతికి అక్కడ ఉన్నాడు, ఆయనే బయట ఉన్నాడు. అక్కడ వాళ్ళందరూ క్షేమంగా రావాలని ఫస్ట్ దేవుని కోరుకుంటున్నాం. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం మరియు అందరూ ఇక్కడ పెద్ద మనుషులు కానీ అందరు కానీ సహకరించి ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళు ఎక్కడున్నా కొంచెం లెంకి వీళ్ళ దగ్గరికి పంపించాలని మేము కోరుకుంటున్నాము. మన రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం 2 గవర్నమెంట్ కలుసుకొని కొంచెం ఇటు పంపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని, వాళ్ళు కూడా క్షేమంగా రావాలని భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఒకటి ఏంటంటే వాళ్ళకు కూడా ఇక్కడ పోయిన వాళ్ళకు కూడా అంత చిన్న చిన్న పిల్లగాళ్ళు మన ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఇల్లు పరిస్థితి ఏముందో. ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా సహకారం చేయాలని నేను కోరుకుంటున్నాం.